లంకెబిందెల కోసమే పురాతనమైన ఆలయాలను కూల్చివేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం రాదని శాసనసభ విపక్ష ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన 800 ఏండ్ల చారిత్రక కాకతీయ కట్టడం శివాలయాన్ని పరిశీలించారు. దేవుడంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది. హైదరాబాద్ లో విశాఖ పీఠానికి అద్భుతమైన సరస్వతి దేవాలయానికి స్థలాలిచ్చింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మొన్న ఉగాది పండుగ పూట పోయి విశాఖ పీఠాన్ని కూల్చేస్తా, అక్కడున్న సరస్వతి దేవాలయాన్ని కూల్చేస్తా అని అధికారులను తోలిండు. ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో 800 ఏండ్ల కింద నిర్మించిన కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడేదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్లి ఆ దేవాలయాన్ని కూల్చారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ యావన్ హత్య కేసు ప్రీ ప్లాన్ మర్డర్గా తేలిందని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. చిలకలగూడ యావన్ హత్య కేసులో అమ్మాయి కుటుంబ సభ్యులే పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 7 అర్ధరాత్రి ఈ హత్య జరిగినట్లు 5 ప్రత్యేక పోలీసు బృందాలు కేసును దర్యాప్తు చేసినట్లు తెలిపారు. యావన్ మరియు చంద్రికలు స్కూల్ దశ నుండే స్నేహితులని, గత 2 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని విచారణలో తేలిందన్నారు. గతంలోనే అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ను హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు 5 రోజుల ముందే నిందితులు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుని రెక్కి నిర్వహించినట్లు వెల్లడించారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, ఒక 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్. ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిలకలగూడ డివిజన్లో. SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. సికింద్రాబాద్లో ప్రీమియం లిక్కర్ పేరుతో నకిలీ మిక్సింగ్ మద్యం విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. ఈ కేసులో 2 అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్సైజ్ DTF CI సావిత్రి సౌజన్యం ఆధ్వర్యంలో సిబ్బంది రసూల్పురా మెట్రో స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ప్రీమియం లిక్కర్లో మిక్సింగ్ జరుగుతుందనే సమాచారం మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో 2 వ్యక్తుల వద్ద 6 శివాస్ రీగల్ ప్రీమియం లిక్కర్ బాటిళ్లు లభించాయి. బాటిళ్లను పరిశీలించిన అధికారులు వాటిలో తక్కువ ధర కలిగిన మద్యం కలిసినట్లు గుర్తించారు. అనంతరం నిందితులను విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. నిందితుల సమాచారంతో అధికారులు మిక్సింగ్ లిక్కర్ తయారీ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అక్కడ 41 ఫుల్ బాటిళ్లలో మిక్సింగ్ చేసిన శివాస్ రీగల్ మద్యం, అలాగే వివిధ రకాల హై క్వాలిటీ ప్రీమియం లిక్కర్ ఖాళీ బాటిళ్లు 63 స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సలహాదారు వి హనుమంతరావు ప్రధాని నరేంద్ర మోదీపై ఫిర్యాదు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని వి హనుమంతరావు ఆరోపించారు. ఈ సందర్భంగా అంబర్పేట్ ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు వి హనుమంతరావు. ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ పైన ఒక తీరని నేపం నేరుస్తూ ఎంఎంసి అంటే ముస్లిం, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కాంగ్రెస్, ఎంఎంసి ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఇంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే ఈనాడు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు ఎవరి వల్ల ఉగ్రవాదుల చేతుల్లోనే వాళ్ళ ప్రాణాలు పోయినాయి. ఇకపోతే ముస్లింలంటే దేశ స్వాతంత్రంలో మౌలానా గారు అందరూ కూడా స్వాతంత్రంలో పోరాడినట్టు వ్యక్తి, వాళ్ళను బ్లేమ్ చేస్తాడు, అదేవిధంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తాడు. మాది సెక్యులర్ పార్టీ. ఈ విధంగా మాట్లాడడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అబద్ధాలు చెప్పి ప్రజలను రెచ్చగొడుతుండే. ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్పాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పెట్రోలు, డీజిలు దాన్ని తగ్గించమంటాడు, బంగారం కొనవద్దంటాడు, అదేవిధంగా ఎవరైనా పోయేది ఉంటే ఒక్కరు పోకుండా ఇద్దరు కలిసి పోవాలంటాడు, మెట్రో ఎక్కుమంటాడు. ఇది ఈయన చెప్పేది. నువ్వు ఏం చేసినావు? ఏది బీసీ కుటుంబంలో పుట్టినావు, మై ఛాయ్ వాలా ఉండడు. బీసీ కుటుంబంలో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినావు, కానీ నీ ఆలోచనలో మార్పు రాలేదు. మీది నుంచి కాంగ్రెస్ పార్టీని. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ తనయుడు సాయి భగీరథ్ను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని దుయ్యబట్టారు. గతంలో కూడా సాయి భగీరథ్పై ఎన్నో కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అంతేకాకుండా బీజేపీ నాయకులకు సీఎం కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టి సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బండి సాయి భగీరథ్ చేసిన కథ ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఇప్పటికైనా సంఘటన జరిగి దాదాపు 3-4 రోజులు అవుతున్నా కానీ ఎవరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఎక్కడ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువైనా కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు పోక్సో చట్టం కింద బుక్ చేసామని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి ఏదైతే మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరి పిల్లల తల్లిదండ్రులు పిలిపించి ఏదో తూతుంబాల్ కింద కేసు బుక్ చేసి అది బెయిలబుల్ కేసు బుక్ చేసేసి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తెలియపరుస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే మరి అమ్మాయిని మరి ఏ విధంగా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే మరి పోలీస్ చట్టం కానీ ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇదే అనుకుంటారా? ఇదే మన ఇంట్లో మన చెల్లెకో మన తల్లికో మన బిడ్డకో జరిగితే వాళ్ళు ఇలానే ఖర్చుగా ఊరుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే పోక్సో చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో అరెస్ట్ అయిన వ్యక్తులను 48 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 24 hours. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మైనర్ బాలిక కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బండి అయినా బండైనా చట్టానికి అతీతులు కారు అని ఆయన స్పష్టం చేస్తూ ప్రజాపాలనలో మహిళల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. న్యాయం వైపు పోలీసులు నిలుస్తారని, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని తెలిపారు. మైనర్ బాలిక అంశంలో పోలీస్ వ్యవస్థ న్యాయం వైపు ధర్మం వైపే ఉంటుంది. బండి అయినా బండైనా చట్టానికి ఎవరు కూడా అతిథులు కారని కూడా కోరుతున్నాం. బీఆర్ఎస్ నాయకులారా ఈ చిల్లర ప్రచారాలు చిల్లర మాటలు మానుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎస్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
తను ఒక్కడే చట్టం తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తూ ఉంది. ఐపీఎస్గా పనిచేసినటువంటి రోజులలో తన సామాజిక వర్గం దళితులకు కూడా న్యాయం కోసం వస్తే కూడా దళార్లకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వం గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం ఇవాళ ప్రజాపాలన గురించి రేవంత్ రెడ్డి గారి పాలనను ఆదర్శంగా తీసుకొని ఇవాళ మహిళలకు అంశంలో కావచ్చు, డ్రగ్స్ అంశంలో కావచ్చు, పేదలకు అందిస్తున్నటువంటి 200 యూనిట్ల కరెంట్ అంశంలో కావచ్చు, ప్రజాపాలన ఆదర్శంగా తీసుకొని ఇవాళ కేరళ రాష్ట్రం కావచ్చు, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాలు ఇవాళ ఆదర్శంగా తీసుకునే పరిస్థితి కనపడతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ హాయంలో ఇవాళ దళార్లకు, ఇవాళ పెత్తందారులకు, పెద్దోళ్లకు, పైసలున్నోళ్ళగా అమ్ముడుపోయినట్లా కాదు. ఇవాళ చిన్న అయినా పెద్ద అయినా డబ్బులున్నైనా సామాన్యుడైనా